వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏదైనా ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ పనితీరుని అంచనా వేయడానికి ఎన్ని రోజులు కావాలి? అంటే ఎలా చేస్తున్నారని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక ఏడాది మైల్ స్టోన్ అనేది. 100 రోజుల్లో ఏం సాధించేస్తారు? 100 రోజుల్లో మేము ఇది సాధించేసాము అని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటాయి? ఏమీ ఉండవు కదా. 100 రోజుల్లోనే మార్పు మొత్తం మేము తెచ్చేసామని చెప్పుకోవడానికి అది కేవలం ఏమవుతుందంటే ప్రజల సొమ్ముతోటి ప్రచారం చేసుకోవడం అని మాత్రమే అంటారు తప్ప మైల్ స్టోన్ అని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటిది 5 ఏళ్ల కాలం. ఈ 100 రోజుల పరిపాలనని మైలురాయిగా పెట్టేసి నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుందని వాళ్ళు చెప్తే అది అంతకుమించిన జోక్ ఇంకొకటి ఉండదు. ఇది 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసిన ఫార్ములా. ఆ తర్వాత ఇప్పుడు అదే ఫార్ములాని తమిళనాడు సీఎం విజయ్ ఇప్పుడు అదే అప్లై చేస్తున్నారు. 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా తమిళ మాధ్యమాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పత్రికల్లో ఈ తమిళ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటనలు 100 రోజుల పరిపాలనలో ఏం చేసాం అనేటువంటి దానికి ఏమి ఇస్తున్నారు అని ఇవన్నీ ప్రకటనలు ఇచ్చేశారు. ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ ప్రకటన అంటే ఎంత కాస్ట్ అనేది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఇస్తుంది అంటే కమర్షియల్గా 2-3 కోట్లు తీసుకుంటారు ఈజీగా. ప్రభుత్వం నుంచి కాబట్టి కొంచెం రిబేట్లు ఇవి వాళ్ళు ఐఎన్పిఆర్లో లిస్టెడ్ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా టారిఫ్లు అవన్నీ ఇస్తారు. సో ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నటువంటి పేపర్లకి వీటికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ పబ్లిసిటీ పిచ్చి అవసరమా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే, ఇందులో ఏం చెప్పారనేది చూద్దాం. ఇందులో మహిళల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్సు, అలాగే 200 యూనిట్ల విద్యుత్తు ఉచితం, 717 టాస్మాక్ షాపులు క్లోజింగు, అలాగే వెట్రీ ఇన్వెస్టర్ కాంక్లేవ్లో 1,00,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు ఇవి అందులో పెట్టారు. అలాగే ఇంకా చేసినటువంటిది చెత్త నిర్వహణ, విద్యుత్ కోతలు, అనుభవం లేనటువంటి మంత్రుల పనితీరు ఇవన్నీ కూడా రోజు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి. మరి వాటి గురించి చెప్పుకున్నారా? లేదు. అంటే సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో విజయ్కి బాగా తెలుసు. ఇన్ దట్ ఆస్పెక్ట్ హీఈస్ వెరీ గుడ్, నో డౌట్. ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, లైక్ ఎందుకంటే ఇదివరకు రోజులాగా మనకు 100 రోజులు, 200 రోజులు, ఏడాది పాటు ఆడే సినిమాలు ఇవేం రావట్లేదు కదా. అంతా కూడా ఈ వీకెండ్ కేవలం 2-3 రోజుల్లోనే దాని భవితవ్యం తేలిపోతుంది. ఆ తర్వాత లాంగ్ రన్ అనేది మ్యాక్సిమం 15 రోజులు, 30 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఓటీటీలు. సో అటెన్షన్ గ్రాప్ చేయాలి, మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లు తెచ్చుకోవాలి అనేటువంటి దానికి స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే సినిమా వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారో అదే స్ట్రాటజీని యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు విజయ్ యూజ్ చేస్తున్నారు. బట్ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ టు మూవీస్ నౌ. ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు, సినిమా రంగంలో కాదు. ఇది సినిమా కాదు. 100 రోజుల్లో మేము ఇంత చేసామని చెప్పుకోవడానికి, మా 100 రోజుల కలెక్షన్ ఇది అని చెప్పుకోవడానికి ఇది సినిమా కాదు. ఈ 100 రోజుల అవుట్పుట్ ఏంటి? మూసేసింది 717 టాస్మాక్ మద్యం దుకాణాలు మాత్రమే. ఓవరాల్గా మద్య నిషేధం చేయాల, ఎక్కువైన షాపులను మూసేశారు అంతే. అది కూడా ఆలయాల పక్కన, స్కూళ్ళ దగ్గర ఉన్నటువంటివి, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అలాగే 1,00,000 కోట్ల పెట్టుబడికి సంబంధించినటువంటి ఒప్పందాలు, అది కూడా మంచిదే. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనేది. ఎందుకంటే ఒక స్టేట్ డెవలప్ అవుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు అక్కడికే వెళ్తారు అంతే తప్ప ఇందులో విజయ్ వెళ్ళి ప్రత్యేకంగా, అలాగే విజయ్ మంత్రులు వెళ్ళి ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చింది అంటూ ఏది లేదు. ఆన్ గోయింగ్ ప్రాసెస్. గతంలో ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో వాళ్ళు చేసినటువంటిదే వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టారు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అండి. 100 రోజుల్లోనే 200 యూనిట్లు ఇచ్చేసాం కాబట్టి దాన్ని మన మైల్ స్టోన్ కింద వేసేసుకోవాలి. ఏడాది పాటు కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అలాగే ఇచ్చిన తర్వాత ఈ ఏడాదిలో మేము చేసింది ఇది అని చెప్పుకుంటే ఎస్, ఈ 1 ఇయర్ ఇలా ఉంది, నెక్స్ట్ 4 ఇయర్స్ ఎలాగా ఒక అంచనా వస్తుంది. అది గీట్రాయి. ఒక స్టూడెంట్కి కూడా ఫస్ట్ 100 ఇది ఇవ్వరు, యాన్యువల్ రిపోర్టే ఇస్తారు. యాన్యువల్గా ఏం చేశాడు, సంవత్సరంలో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది అదే అక్కడ తీసుకుంటారు తప్ప క్వార్టర్లీ పరీక్షల్లో వచ్చింది, హాఫ్ ఇయర్లీలో వచ్చింది, వీటిని ప్రీ ఫైనల్స్లో వచ్చింది, వీటిని తీసుకోరు. ఎక్కడ ఫైనల్లో వచ్చిన మార్క్సే తీసుకుంటారు. సో 1 ఇయర్ అనేది అలాగా 5 స్టేజ్లు ఉన్నాయి. ఈ 5 స్టేజ్లో ఎలా చేయాలనేది ఉండాలి తప్ప 100 రోజులకే కోట్ల రూపాయల ప్రకటనలు ఖర్చులు చేసి మరి ప్రజల సొమ్ముని ఇవ్వడం అంటే దాన్ని మూర్ఖత్వం అని అంటారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో 2019-24లో ఇప్పుడు తమిళనాడులో రిపీట్ అవుతోంది అంతే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.